లేదా పిట్టల ద్వారా కబుర్లు చెప్పటం, అసాధ్యాన్ని సాధ్యమవుతుందనేది మాటల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో చెప్పటం. మొన్న ఏం చెప్తున్నారు, ఈ డాక్టర్లకి ఏం తెలుసాయా, ఏఐకి తెలుసండి. ఏఐ ఏమిటి ఏంటి? డాక్టర్లు ఇచ్చినటువంటి సమాచారంతో ఒక నాలెడ్జ్ హబ్గా అంటే లేదా ఒక డేటా సెంటర్గా తయారై నువ్వేమన్నా ప్రశ్న కొడితే దాంట్లోంచి అవన్నీ కలగలిపి దాంట్లోంచి ఏముందో అది తీసుకొచ్చిస్తుంది. దానికిను డాక్టర్ ఒకటే. నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు జ్వరం వస్తే మీకు సుస్థి వచ్చినప్పుడల్లా మీరు కంప్యూటర్ దగ్గర కూర్చుని కొట్టుకోకుండా నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్కి పరిగెత్తుకు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నా. లేదు ఎన్ని వద్దు, మీ జిల్లానే కదా, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్గా ఇచ్చారు కదా 2015 సంవత్సరంలో. మీరు గబాలన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి వైద్యం చేయించుకోవట్లేదు? మీరు చెప్తున్నారు కదా గవర్నమెంట్ కన్నా అద్భుతంగా నడుపుతారు ప్రైవేట్ వాళ్ళని, మరి చిత్తూరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తలే? ఇంతవరకు ఒక్కరోజన్నా 2015 నుంచి ఇవాళ దాకా ఒక్కరోజన్నా చిత్తూరు హాస్పిటల్కి వెళ్ళి ఒక బెడ్ ఏమైనా వేసుకున్నారా? మీరు ఒక ఇంజక్షన్ చేయించుకున్నారా? అక్కడ ఏం జరుగుతుందో కనుక్కున్నారా? ఆయన మాట్లాడతాడు, మీకేం అమాయకంగా మాట్లాడబాకండి, విలేకరులు మీకేం చేత కాదు, మీకేం తెలీదు, ఫీజులన్నీ అలాగే ఉంటాయి, సీట్లు పెరుగుతాయి, ఫీజులు అలాగే ఉంటాయి అంట. ఎందుకు ఈ పాపం మాటలు? చిత్తూరులో అపోలో హాస్పిటల్లో ఎక్కడన్నా ఫీజులు లేకుండా వైద్యం జరుగుతుందా? లేదా సీట్లు ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా? 15,000 రూపాయలు వాళ్ళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి ఒక పిల్లోడు చదువుకుంటే ఫీజు, స్కానింగ్ ఫ్రీ, ఎంఆర్ఐ ఫ్రీ, రక్త పరీక్షలు ఫ్రీ. మరి మీరు ఫ్రీగా చేస్తారా అని అడుగుతున్నా. ఈ ఫ్రీగా ప్రైవేట్ వాడు చేస్తాడా? ఆఖరికి డయాలసిస్ చేసినా కూడా ఫ్రీయే కదా, వైద్యం ఫ్రీయే కదా. మరి ప్రైవేట్ వాడు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? ఆఖరికి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీ బసవతారకం హాస్పిటల్లో మీరు మీ బామ్మర్ది కలిసి హాస్పిటల్ నడుపుతున్నారు కదా, దాంట్లో 70% ఫ్రీగా చూడాలని చెప్పని మీరు గవర్నమెంట్ దగ్గర స్థలం ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ అయ్యారు. మీరు ఫ్రీగా ఎవరికన్నా ఒక్కడికన్నా మీరు చెప్పండి, పలానోడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడికన్నా బసవతారకం హాస్పిటల్లో ఫ్రీగా పనిచేశారని చెప్పండి. ఎవరికి పనిచేశారు? హాస్పిటల్లోకి వెళ్ళగలరా? నేను చెప్తాను 70% ఇన్పేషెంట్లు ఫ్రీ అన్నాడు. అజమాయిషి ఇంతవరకు ఎవడు చూసినవాడు, ఎవడు పట్టించుకున్నవాడు, ఎవడు? ఎక్కడ జరిగిందా అని అడుగుతున్నాను. ఇవాళ